ముఖ్యంగా రాజు కాలభైరవరాజు చెప్పినట్టు నేనే అతనికి నిన్న ఫోన్ చేసి ఇంకా మీ గ్రామ సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఈరోజు మనము ఓట్ల కోసం కాదు మీ సమస్య మీద పోరాటం చేయడానికి అందరినీ ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర గుమిగూడు అని చెప్పడం జరిగింది. మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనం మన ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం. సర్పంచ్నో లేక ఎంపీటీసీనో లేక ఎమ్మెల్యేనో ఎంపీనో. ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్లకు సమయం కూడా మంచిగానే మనం ఇచ్చాం. ఇప్పటి వరకు 10 నెలలు అవుతున్నది ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ ప్రాంతంలో అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచి. 10 నెలల సమయం కూడా ఎందుకు ఇచ్చినాం అంటే ఆయన గెలిచిన తర్వాత సమస్యను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి పై వ్యక్తుల యొక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకంటే మొత్తం యావత్ భువనగిరి నియోజకవర్గంలో మునిగిపోయే గ్రామం ఒకటే, అది బిఎన్ తిమ్మాపూర్ గ్రామం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామం మునిగిపోబోతున్నది. ఈ గ్రామం ఎప్పటికీ మళ్ళీ కనబడదు, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. మరి నీళ్ళలోకి పోయినప్పుడు మరి మీ కొత్త ఇల్లు కట్టుకోవడానికి మీకు తెలుసు ఆనాడు R&R ప్యాకేజీలో అక్కడ లేఅవుట్లో మీకు ప్లాట్లు రావాలంటే కూడా కనీసం ఒక 75 మందికి ఎక్కువ ఇప్పించిన నేను పోరాటం చేసిన ఇదే ప్రాంతంలో నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచార్య గారిని తీసుకొని వచ్చి ఆ రోజు ఇక్కడ కలెక్టర్ని కూడా తీసుకొని వచ్చి అధికారుల మెడల్ వంచి మనం ఈ కార్యక్రమాన్ని సాధించుకున్నాం. కరెంట్ ఇవ్వలే, నీళ్ళు ఇవ్వలే, మూరి కట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఇవ్వలే. అది మీ బిడ్డ మీ తమ్ముడు మీ గూడూరు నారాయణ రెడ్డి చేపించాడు. అట్లాగే మీ కాంపెన్సేషన్ విషయంలో కూడా నేను ముందుండి పోరాటం చేసి నేను ఇప్పించిన. ఇంకా ఇప్పుడు మీకు ఇళ్ల కోసం రావాలి, అట్లాగే కబ్జా భూముల విషయంలో రావాలి మీ కాంపెన్సేషను. మీరు ఇల్లు కట్టుకోవాలి, అక్కడ కొత్త ఇల్లు కట్టుకొని మీరు అక్కడికి వెళ్ళాలి. చాలా మందికి రాని వ్యక్తులకు కూడా, పిల్లలు ఎదిగిన వ్యక్తులకు కూడా కొంతమందికి నేను ఆ రోజు నా పోరాట ఫలితమే నేను ఆ రోజు సాధించగలిగిన. సరే మీరు ఓట్లు వేసిరా అంటే 1700 మంది ఉంటే 99 ఓట్లు పడ్డాయి. అది మీకు వదిలేస్తా, న్యాయం ధర్మం అనేది మీకు వదిలేస్తా. ఈసారి కాకుంటే వచ్చేసారి మీరు చూసుకుంటారు. మీకు న్యాయం ధర్మం అనేది మీకు అర్థమవుతుంది. ఎవడు పనిచేస్తాడు, మీరు ఎన్నుకుంటే మీకు పని చేయాలి. ఎన్నుకోగానే అక్కడ పోయి ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని పెద్ద కార్లలో విమానాల్లో తిరిగితే కాదు. నేను విమానాలలో తిరగకుండా ఉండలే, ఇప్పటిదాకా 1000 విమానాలలో పోయినా, 100 కార్లలో పోయినా, చాలా పెద్ద పరిస్థితులు నేను చూసిన. కానీ నా తాపత్రయం ఏంటిదంటే ఇక్కడ ప్రజానీకానికి నేను నా యొక్క సేవలతోని వాళ్ళకి మంచి ఏమైనా చేయగలిగితే చేయాలనే ఆలోచన. ఈరోజు ఇక్కడ మనమందరం కూడా కలిసింది అదే కారణం. మీ సమస్య మీద నేను పోరాటం చేస్తా. ఇది ఊరికేనే ఇట్లా కూర్చొని నేను స్పీచ్ ఇచ్చిపోతే పేపర్లలో వచ్చేస్తే దాంతో అయ్యేది ఏం లేదు. మనము ముఖ్యమంత్రి భవనం ముట్టడించాలి. అతి త్వరలోనే నేను రాజు ద్వారా మీకు తెలియజేస్తా. లారీలు మనము బీసీఎంలు కట్టుకొని పోయి అక్కడ ముట్టడి చేద్దాం, రాస్తారోకో చేద్దాం. చేస్తేనే మొత్తం టీవీలన్నీ బద్దలు కావాలి. బిఎన్ తిమ్మాపూర్ ప్రజలు చేసిన ఈ ఒక ఆందోళన ఏంటిది, దేని గురించి అనేది ప్రజలకు తెలిస్తే మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆనాడే మీరు ఆనందంగా ఉంటారు. లేకుంటే ఎప్పుడు బిక్కుమని ఉంటుండే. మీకు ఇళ్ళకు కూడా ఇంతకుముందుకు R&R ప్యాకేజీలో కాంపెన్సేషన్ వచ్చే వరకు కూడా చాలామంది ఈ భూముల కాంపెన్సేషన్ కొంతమందికి అందే వరకు కూడా చాలామంది పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి. ఇక్కడ పిల్లలు బయటికి వెళ్ళలేరు, బయట పిల్లల్ని తెచ్చుకోలేరు. ఎందుకంటే మీ పరిస్థితి ఏందో, మీరు ఇక్కడ ఉంటారా లేదా, మీకు